నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆటో కార్మికులకు శుభవార్త దసరా కానుకగా వాహన మిత్ర కింద 15,000 ప్రకటించిన సీఎం చంద్రబాబు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి బ్రతకాలి ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో సిపి బాగ్చి అధికారులు నిబద్ధతతో పనిచేయాలి స్థాయి సంఘ సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ సుభద్ర ప్రముఖ ప్రవచనకర్త చాగంటికి కొప్పరపు కవుల జాతీయ పురస్కారం పంచభూతాలు ఉన్నంత వరకు తెలుగు భాష వర్ధిల్లుతూనే ఉండాలన్న వక్తలు ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు వాహన మిత్ర పథకం కింద 15,000 ఇస్తామని అనంతపురం సభ సాక్షిగా ఈ ప్రకటన చేశారు ఫ్రీ బస్సు పథకంతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిన్న నేపథ్యంలో తాజాగా సీఎం ప్రకటన ఆటో కార్మికుల్లో ఉపశమనాన్ని కలిగించింది గత కొద్ది రోజులుగా తమకు ప్రత్యామ్నాయంగా ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆటో కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి సీఎం చేసిన ప్రకటనతో కాస్త ఊరట లభించింది ఇప్పుడే నేను శ్రీ శక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషమా అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరూ ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైసీపీ చూస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు ఇక్కడున్నది చంద్రబాబు రప్ప అంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెబుతుంది ఈ నేపథ్యంలో అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు చంద్రబాబుకు భారీ స్వాగతం పలికారు సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు గెలవాలంటోంది బీజేపీ జనసేన తెలుగుదేశం జెండాలు ఊపండి ప్రతి ఒక్కరి చేతుల్లో జెండాలు ఊపండి మాకు రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతుందని అందుకే పార్టీ ఆఫీసులను మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని చంద్రబాబు దుయ్యబట్టారు రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని మండిపడ్డారు అసెంబ్లీకి రాని వ్యక్తులు రాజకీయాలకు అర్హులా అని ప్రశ్నించారు ప్రజా దీవెనలతో తమ కాంబినేషన్ కొనసాగుతుందన్నారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలన అందిస్తున్నామన్నారు రాష్ట్రంలో హెల్దీ వెల్దీ హ్యాపీ సొసైటీ ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సాయం అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు తమిళ్లో సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా
గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా. ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరు చూస్తే ఇవి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదు, సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేణాళ్ళ కొనియాడుతున్నాం. కేవలం ప్రజలే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా. ఇవి సూపర్ 6 కాదు, అనేక 6లు మనందరం కూడా చూసాం. ఐపీఎల్ లో హైయెస్ట్ 6లు కొట్టిన వాడికి అవార్డు ఇస్తారు. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం 6 6లు కొట్టలేదు, అనేక 6లు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు. సూపర్ 6 సూపర్ హిట్ సభ సూపర్ సక్సెస్ అయింది. అనంతపురంలో కూటమి నేతల సందడి నెలకొంది. జీవితం ఒకటేనని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి బ్రతకాలని నగర పోలీస్ కమిషనర్ బాగ్చి అన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. సిపి బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ ఫస్ట్ ఎయిడ్ పుస్తకాన్ని ఈ సందర్భంగా సిపి బాగ్చి ఆవిష్కరించారు. ప్రముఖ సైకాలజిస్ట్, సైకో లీగల్ అడ్వైజర్ డాక్టర్ పూజిత ఈ పుస్తకాన్ని రచించారు. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని సిపి అన్నారు. ప్రేమ పేరిట చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆర్థిక కుటుంబ సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. ఒక వ్యక్తిలో ఆత్మహత్య లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని, వాటిని నివారించేందుకు అందరూ కలిసి ప్రయత్నించాలన్నారు. 10 మందికి సాయం చేస్తూ అందరూ ఆనందంగా గడిపినప్పుడే సంతోషకర సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కనకరాజు, డాక్టర్ బి మురళీధర్రావు, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీ సెప్టెంబర్ 10వ తేదీ
వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో చాలామంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆత్మహత్య చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మన కుటుంబంలో గలాట, మన ఉద్యోగంలో సక్సెస్ రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, నేను ప్రేమించిన వ్యక్తి ప్రేమించకపోవడం, ఆత్మహత్య చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మానవ జన్మం మనకు మొదటి జన్మం, ఇదే ఆఖరి జన్మం. జీవితంలోనే మనం పోరాడి గెలవాలి. ఆత్మహత్య చేయడానికి ఆలోచనలు చాలామందికి అప్పుడప్పుడు వస్తాయి. ఆ పరిస్థితిలో మనకు హెల్ప్ అవసరం ఉంటుంది. ఆ హెల్ప్ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, స్నేహితులు. అదే మాదిరిగా మన దేశంలో మనస్ హెల్ప్ లైన్ అని ఉంది, మన రాష్ట్రంలో ఆశ్రా హెల్ప్ లైన్ ఉంది, కొన్ని ప్రైవేట్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. సొసైటీలో ఏంటంటే సూసైడ్ గురించి, చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారు, మాట్లాడకూడదు, మంచిది కాదని ప్రామిస్లు కూడా చేయించుకుంటారు. ఇలాంటి మిత్స్ అన్నిటిని తగ్గించి సూసైడ్స్ గురించి మాట్లాడి, ఎవరైనా సూసైడల్గా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాకిల్ చేసి నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేవి త్రూ యాక్షన్ అనేది మనం తగ్గించాలి. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకప్రత బాచి గారు నా బుక్, నేను రాసిన బుక్ హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే ఈ బుక్ని ఆయన చేతి మీదుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ బుక్ అనేది కంప్లీట్గా ఎవరైనా చదవచ్చు, అంటే దెర్ ఇస్ నో ఏజ్ బార్ కానీ ఏది లేదు. ఇందులో కంప్లీట్గా సూసైడ్ వ్యాక్సినేషన్ అంటే సూసైడ్ ఫ్యూచర్లో చేసుకోకుండా ఉండడానికి ఏవేవి మెంటల్గా మానసికంగా దృఢంగా ఉండడానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి కోపింగ్ స్ట్రాటజీస్ కావాలి, ఎస్పెషలీ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే 8 to 18 years ఉన్న పిల్లలకి, 8 to 18 years మధ్య వయసులో ఉన్న పిల్లలకి ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి పంచాయతీలో రెవెన్యూ పెంచే విధంగా కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఆదేశించారు. జెడ్పీ సమావేశ మందిరంలో 1 నుంచి 7 వరకు ఉన్న స్థాయి సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. పరవాడ మండలంలోని పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వికలాంగుల పింఛన్లు రీవెరిఫికేషన్ చేసినప్పటికీ ఎవరి పింఛన్లు రద్దు చేయవద్దని సభ్యులు కోరారు. అల్లూరి జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని, టీచర్ల కొరత ఉందని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు తెలిపారు. పూర్తిస్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కేజీహెచ్లో అందుబాటులో ఉన్నాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. ఆయా స్థాయి సంఘాల్లో పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లాల అధికారులు పాల్గొన్నారు. చెప్పండి, వీవో గారికి చెప్పి ఏ మండలంలో అయినా సరే సర్వసభ్య సమావేశం జరిగేటప్పుడు రెగ్యులర్ గా అటెండ్ అయ్యి అక్కడ జరిగే ప్రతి మండలంలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డెవలప్మెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న వేకెన్సీస్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, గౌరవ సభ్యులకు తెలియజేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ప్రముఖ ప్రవచనకారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. మద్దలపాలెం కళాభారతి ఆడిటోరియంలో అవధాన విద్యలో అగ్రగణ్యులు కొప్పరపు సోదర కవులు స్మార్తకార్థం 23వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి బుద్ధా ప్రసాద్, సంస్థ వ్యవస్థాపకులు సాగర్ అనిసంగరాజు, మాసర్మ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో చాగంటికి జాతీయ పురస్కారాన్ని అందజేశారు. పంచభూతాలు ఉన్నంతకాలం మాతృభాష తెలుగు వెలుగొందాలని వక్తలు అన్నారు.
కొప్పరపు కవుల కళాపీఠం చేస్తున్న సేవను అభినందించారు. కొప్పరపు సోదర కవులు అడితర సాధ్యమైన శతావధానులని కొనియాడారు. ఈ పురస్కారానికి చాగంటి అన్ని విధాలా అర్హులన్నారు. అంత కష్టమైన విషయం. ఈ సభ జరగడానికి మేము ఎవరిని నమ్ముకున్నామంటే అహీన ధృతిం జరిగించుచుంటిమో. మేము ఎవరిని నమ్మి చేస్తున్నాం? అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని పద్యాలు ఇవాళ చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో సభకి వెళ్తున్నామంటే ఈ విజయానుభవాన్ని మూట కట్టుకుని నిన్నటి సభలో అంతమంది పెద్దలు వచ్చి చివర ఎంతో సంతోషించి మీరు వృద్ధిలోకి రావాలని మమ్మల్ని పంపించారు. అట్లా పంపించేటట్టు చేసిన వాడెవరో వాడు ఇవాళ చేస్తాడు, రేపు చేస్తాడు, ఎప్పుడూ చేస్తాడు. ఆయన మాతో ఉన్నాడు. ఇది మా నమ్మకం. అందుకని ఎవ్వని నమ్మి అన్న మాట వదల్లా పద్యంలో. ఎవ్వని నమ్మి సభనహీన ధృతిం జరిగించుచుంటిమో. ఎవ్వని నమ్మి మేమిటకు ఒకంత సంధియం అందకయుంటిమో. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. ఫలానా ఊర్లో సభ చేయడానికి వెళుతున్నామండి, శతావధానం చేయడానికి వెళుతున్నాం అన్నారు అనుకోండి. అయ్యయ్యో మీరు ఆ ఊరు ఎందుకు ఒప్పుకున్నారండి? ఆ ఊళ్ళో చాలా జగడాలుగా ఉంటుంది, లేనిపోని గొడవలన్నీ తీసుకొస్తారు, మీరు ప్రశాంతంగా తిరిగి రావడం చాలా కష్టం. వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చారన్న దాఖలా ఆ ఊరిలో లేదు. ఇంకా కావలసినంత శ్రమ శ్రద్ధ రావటం లేదని మనందరికీ బాధగా ఉంటుంది. మరి ఇంకొక పక్క చూస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత కూడా మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన నివేదికలు చూస్తున్నప్పుడు వారు ఎంతవరకు ఉద్యోగ ప్రాప్తికి అర్హులు అన్నది పరీక్ష చేసినప్పుడు కొన్ని చాలా చాలా విచారకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అవి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది ఏమిటంటే వారి చేతిలో అయితే పట్టాలు ఉంటున్నాయి కానీ ఉద్యోగానికి వారు పనికి రావట్లేదుట. ఇది నేను చెప్తున్న విషయం కాదు. జాతీయ యువజన ప్రణాళికని తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం వారు తయారు చేసి విడుదల చేసిన పాలసీ. ఇజ్రాయెల్ మంత్రి స్మార్ట్ రిచ్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. స్మార్ట్ రిచ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గాజాలో మారణకాండను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వంతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం సరికాదని వేదిక నేతలు శ్రీరామూర్తి, వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అమానవీయంగా వ్యవహరిస్తూ పాలస్తీనా, గాజాలో వేలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటున్న ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడులకు సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఇవి మన దేశానికి చాలా నష్టదాయకమైంది. ఆ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో గాజాలో 65,000 మందిని హత్య చేశారు ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఇంకా ఎంతమంది ఉన్నారో చిత్రాల కింద తెలియదు. 2 సంవత్సరాల్లో చేసిన హత్యలు కాకుండా గాజాలో మారణహోమం సృష్టిస్తున్నారు. గాజాలో ఆహార కొరతలు ఏర్పడుతున్నాయి, పిల్లలు చనిపోతున్నారు. ఆసుపత్రుల మీద, అంతస్తుల భవనాల మీద, పాఠశాలల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇవి చాలా అమానవీయమైనవి. ఖత్తర్ ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలి అని కోరుతున్న సమయంలోనే నిన్న దాడులు ప్రారంభిస్తే నిన్న 65 మంది చనిపోయినట్టు వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇజ్రాయెల్ సైన్యాలు గాజా నుండి, పాలస్తీనా నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గాజా ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి సంఘీభావం తెలుపుదామని కోరుతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో పౌర ప్రజా సంఘాల వేదిక తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు నిన్న మొన్న ఈరోజు భారతదేశంలో ఇజ్రాయెల్ మంత్రి ఒప్పందాల కోసం పర్యటన చేస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలస్తీనా ప్రజల మీద ఇజ్రాయెల్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అనేక రకాల హంతక దాడులు చేస్తూ, వైమానిక దాడులు చేస్తూ
అన్ని రకాలుగా దాదాపు 2 లక్షల మంది ప్రజల్ని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా నేను పాలస్తీనా గాజా ప్రాంతం నుంచి మొత్తం వేలాది మంది ప్రజల్ని, లక్షలాది మంది ప్రజల్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అత్యంత అమాన్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఐక్యరాజ్య సమితి చెప్పినా సరే, ప్రపంచ దేశాలు చెప్పినా సరే, ఎక్కడ కూడా మరి ఇజ్రాయెల్ని అనేక రకాలుగా ఖండిస్తున్నప్పుడు కూడా కేవలం అమెరికా మద్దతుతోటి ఇలా పెద్ద ఎత్తున అమెరికా అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా మీద మరి ఇజ్రాయెల్ మానవ హోమాన్ని కొనసాగిస్తూ ఉంది. అలాంటి మానవ హోమాన్ని కొనసాగించేటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వంతో మరి భారతదేశ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. 1,00,000 మందిలో 12 నుంచి 15 మంది ప్రతి ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ మానసిక వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ఎన్ రాజు అన్నారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా పౌర గ్రంథాలయంలో కౌసల్య కౌన్సిలింగ్ సెంటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యల ఉదంతాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని, వాటిని నివారించే దిశగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని మానసిక వైద్యులు డాక్టర్ నిహాల్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగి సత్వర నివారణ చర్యలు చేపట్టగలిగితే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్ ఎన్ఎన్ రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ ద్వారా సేవలు అందిస్తుందని తెలిపారు. మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మానసిక వైద్యుడిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉండే మిత్రులకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి ఉందనే నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఉంది. ఆత్మహత్యలు ఇప్పుడు 10% దాకా పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇంతకుముందు 1,00,000కి 10-12 మంది చనిపోతే ఇప్పుడు 15-16 మంది చనిపోతున్నారు. సో వీటన్నిటికీ నివారించే ఏకైక మార్గం అవగాహనని పెంచడం, ఆత్మహత్య ఎవరు చేసుకుంటారని గుర్తించే శక్తిని సామాన్యం ప్రజానీకానికి అందజేయడం ఈ అవగాహన శిబిరాల తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో భాగంగానే ఈరోజు కౌసల్య కౌన్సిలింగ్ సెంటర్ వారు ఈరోజు నిర్వహించిన సదస్సు నిర్వహించినందుకు నేను అభినందిస్తున్నాను. అదే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి చాలా పలు కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా మానసిక కారణాలు మనకు కనబడతాయి. ఉదాహరణకి డిప్రెషన్లో వాళ్ళకి డిప్రెషన్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఈ ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్ అంటారు, అందులోనేమో క్షణికావేశంలో చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా లేకపోతే కొందరు బెదిరించే విషయంలో పొరపాటును చేసుకునే వాళ్ళు ఉంటారు. దీనికి మనం నివారించగలిగేది ఒకటి, దీనిపైన వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులు వాళ్ళకి తోడుగా ఉండడం, లేకపోతే అయినప్పటికీ ఆలోచనలు ఎక్కువైపోతుంది అంటే మీ దగ్గరున్న మా సైకియాట్రిస్ట్ని కలిస్తే వాళ్ళేమో మీకు ఎట్లా చేయాలి, ఎట్లా నివారించాలో మీకు. విశాఖలోని సెయింట్ పాల్స్ థియలాజికల్ కాలేజ్ 22వ స్నాతకోత్సవం పౌర గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. క్రైస్తవ వేదాంత విద్యలో తర్ఫీదు పొందిన వారికి డిగ్రీలు ప్రదానం చేశారు. కళాశాల ఫౌండర్, డైరెక్టర్, ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ కేవీఎన్ పాల్ ఆధ్వర్యంలో జరిగిన స్నాతకోత్సవానికి ఏయూ మాజీ ప్రొఫెసర్, కళాశాల బోర్డు మెంబర్ రెవరెండ్ రత్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్టియన్ థియాలజీలో పలు కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, పరిశోధకులకు డాక్టరేట్లు అందజేశారు. వీరితో పాటు పలువురికి గౌరవ డాక్టరేట్లు, పాస్టర్లకు ఆర్డినేషన్ ఇచ్చారు. గత 23 ఏళ్లుగా నిబద్ధతతో క్రైస్తవ వేదాంత విద్యను కరెస్పాండెంట్ విధానంలో తర్ఫీదునిస్తున్నామని రెవరెండ్ డాక్టర్ కేవీఎన్ పాల్ అన్నారు. బైబిల్ బోధన, క్రీస్తు ప్రేమను సమాజానికి అందించాలనుకునే సేవకులకు క్రిస్టియన్ థియాలజీ చదవడం కీలకమన్నారు. తమ కళాశాల ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించి క్రీస్తు ప్రేమను ప్రకటించి సేవలో ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిషప్లు, పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఆర్డినేషన్ ఉంటుంది. ఈ కాలేజీ స్టార్టింగ్ అంతా కూడా దీనికి డైరెక్టర్గా, ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డాక్టర్ ఎన్ పాల్ గారు చాలా కష్టపడి దీన్ని ఇంతవరకు నడిపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేకమైన బ్రాంచెస్తో ఈ యొక్క కాలేజ్ నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా మరి కడప నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి, రాజమండ్రి, పొన్నూర్, చాలా ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ రావడము, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా వస్తూ ఉన్నారు. కనుక ఇది స్టార్ట్ అయ్యి అలాగా దినదిన ప్రవర్ధమానం జరిగి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి 22వ కాన్వకేషన్ జరుపుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు.
మరి డైరెక్టర్ గారిని నేను బహుగా అభినందిస్తున్నాను, బోర్డును అభినందిస్తున్నాను. అదేవిధంగా పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇది రాబోయే దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. కాలేజీలో సిటిహెచ్, డిటిహెచ్, బీటీహెచ్, ఎండిఓ, ఎంటీహెచ్ అలాగే డాక్టరేట్ ప్రోగ్రామ్ ఉన్నది. అవి కాకుండా ఎంతోమంది సర్వీసెస్ని గుర్తించి మేము హానరీ డాక్టరేట్స్ కూడా వారి మంచి పనులను బట్టి మేము గుర్తించి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అవి కాకుండా ఈ థియలాజికల్ కంప్లీట్ అయిన వాళ్ళకి మరి రెవరెండ్ ఆర్డినేషన్ కార్యక్రమం అలాగే బిషప్లు కూడా ఇస్తున్నాము. ఈ కాలేజీ ఎజెండా ఏంటంటే మంచి పనులు చేసేవారిని గుర్తించటము, మంచిని పంచటము. యేసు ప్రభు గారు మాకు నేర్పించింది ఏంటంటే మంచి చేయమని చెప్పారు కాబట్టి మేము మంచి చేయాలని కోరుకుంటూ మాకు ఈ మీడియా వారు అవకాశం ఇచ్చారు. అలాగే ప్రజలకు కూడా మా నినాదం ఏంటంటే మంచిని గుర్తించండి, మంచిని పొందండి, మంచి చేయమని మేము తెలియపరుస్తూ ఈ కాలేజీలో 22వ కాన్వకేషన్లో మేమందరికీ కూడా ఈ విషయం తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. యువతకు ఉపాధి కల్పించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాడని ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ బి సుగుణ అన్నారు. సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్లోని కాలేజీలో అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను సత్కరించారు. అనంతరం సుగుణ్ మీడియాతో మాట్లాడారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన తాను యువతకు ఉపాధి కల్పనలో తన సాయం అందిస్తున్నానని చెప్పారు. ఎంఎస్ఎంఈ సర్కిల్ డైరెక్టర్ కేంద్రం తనను నియమించిందన్నారు. ఈ విద్యా సంస్థ కొంతమంది పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నా న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్కి, బికాజ్ నేను ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకునేవాడిని, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవి ఇవి ఉండేవి. సో దానివల్ల ఈ న్యూ జనరేషన్కి విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని పెంపొందించి రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్తోని 2018లోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా. ఎడ్యుకేషనలే కాకుండా సొసైటీలోని ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్గా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మేజర్ ఛానల్ ఎలా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్యాషన్ ఎంచుకున్నాను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నా బ్లడ్ కూడా యాక్చువల్గా వచ్చింది ఫ్రమ్ ఈ మీడియా దీంతోనే. ఎందుకంటే చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ త్రూ మీడియాలోనే ఉన్నారు. ఈవెన్ నేను నా సతీమణి కూడా ఫ్రమ్ మీడియానే యాక్చువల్గా అయితే. సో ఎనీవే ఆ యొక్క ప్యాషన్ నేను వివరించడం జరిగింది ఈ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి. అండ్ దే సపోర్టెడ్ మీ అ లాట్ అండ్ దే ఆర్ గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ యాజ్ ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నాకు చాలా హానరీగా తీసుకుంటున్నాను సార్. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు యూ ఆల్. That's it. I want to do more supportive to all our family members. From now onwards, you all are our family members, which I am thinking now. And even future lo kuda, we are coming with the online platform that which I have the passion about the media channels. Soon, adi kuda nenu మీ ముందు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని తెలిపారు. గడిచిన ఒక 2 to 3 డేస్ నుంచి మనం ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ WC బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి క్రమేపీ వెస్ట్వర్డ్ మూవ్మెంట్ వెళ్ళి ఇటు నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా ఈ కోస్తా ప్రాంతం మీద అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. అవి 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు అయితే విస్తరించున్నాయి. వీటి ప్రభావం చేత లాస్ట్ 2-3 డేస్లో కూడా ఒక మాసం వర్షాలు అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ నెక్స్ట్ 24 అవర్స్ అయితే ఒక మాసం వర్షాలు అక్కడక్కడ ఉత్తరాంధ్రలోనూ 1-2 చోట్ల ఇటు దక్షిణ కోస్తాలోనూ వచ్చే ఛాన్స్ అవుతుంది. ఈ భారీ వర్ష సూచన కూడా నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఒక కొన్ని జిల్లాలైనటువంటి ఇటు విశాఖపట్నం కానీ, అల్లూరు సీతారామరాజు కానీ, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాల వరకు అయితే భారీ వర్ష సూచన ఇచ్చాం. ఇవి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ రేపటి నుంచి ఇంకా మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది.
ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ ఇటు రాయలసీమ చూసినా రాయలసీమకు కూడా ఈ రైన్ఫాల్ యాక్టివిటీ పెరిగి కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచనకి అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లా ఏలూరు, అల్లూసిరాజు, అలాగే దక్షిణ కోస్తాలో అయితే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే లాస్ట్ 24 అవర్స్లో హైయెస్ట్ రైన్ఫాల్ మనకి విశాఖపట్నంలో రికార్డ్ అవ్వడం జరిగింది. 8 సెంటీమీటర్లు అత్యధికంగా రికార్డ్ అయింది. అలాగే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా ఎటువంటి లో ప్రెషర్ గురించి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వట్లేదు. అలాగే నెక్స్ట్ ఫిషర్మెన్ అంటే ఈ మత్స్యకారులు కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. రిషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఇండియన్ కోబ్రా కలకలం రేపింది. ఓ రంధ్రంలో ఉన్న పాముని గమనించిన ఆలయ అర్చకులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కిరణ్ ఇండియన్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు డేట్ ఎంత సార్? 10th సెప్టెంబర్. 10 సెప్టెంబర్ ఇక్కడ రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్నేక్ వచ్చిందని చెప్పి మమ్మల్ని పిలిచారు. రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు చూస్తే లోపల ఇండియన్ స్పెటికల్ కోబ్రా హైలీ వెనమస్ స్నేక్ ఉంది. ఎనియా హోల్లోకి వెళ్ళిపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ శ్రమించి పవన్ పట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. సూపరింటెండెంట్ గారు, పంతులు, వేడపతి అందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇటువంటి పాము కనిపించినప్పుడు ఎవరు కూడా ప్యానిక్ అయ్యి చంపే ప్రయత్నం చేయొద్దు. సొసైటీకి ఇన్ఫార్మ్ చేయమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ 8866368889 ఫోన్ నెంబర్ అండి. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. ఆటో కార్మికులకు శుభవార్త. దసరా కానుకగా వాహనమిత్ర కింద 15,000 ప్రకటించిన సీఎం చంద్రబాబు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి బ్రతకాలి. ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో సిపి బాగ్చి. అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. స్థాయి సంఘ సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ సుభద్ర. ప్రముఖ ప్రవచనకర్త చాగంటికి కొప్పరపు కవుల జాతీయ పురస్కారం. పంచభూతాలు ఉన్నంత వరకు తెలుగు భాష వర్ధిల్లుతూనే ఉండాలన్న వక్తలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.